నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబుధర్ ఆస్ట్రాలజీ. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మీనరాశి. మీనరాశి వారికి సంవత్సర కాలం ఎలా ఉంటుంది మొత్తము. జన్మజాతకంలో ఎవరికైనా పుట్టినప్పుడు జాతక చక్రంలో మీనరాశిలో చంద్రుడు ఉన్న వారిని మీనరాశిగా పరిగణిస్తారు. ఈ మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు చూద్దాం. మొదటగా ఆదాయం 14, ఖర్చు 11. సో ఆదాయం ఎక్కువగా ఉంది, అది కూడా ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి బాగానే ఉంటుంది ఆదాయం, ఇన్కము. ఖర్చు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కానీ ఆదాయమే ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 2. సో వీరి గురించి పాజిటివ్ మాట్లాడుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అవమానంగా నెగిటివ్ టాక్ మాట్లాడుకునే 2% తక్కువగానే ఉన్నారు. సో ఓవరాల్గా గుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కందాయ ఫలితాలు చూద్దాం. కందాయం అంటే 4 మాసములు. మన ఒక సంవత్సరాన్ని 12 మాసంలోని 4 భాగాలుగా విభజించారు. వేసవికాలం, వర్షాకాలం, చలికాలం, ఇలా 3 పార్ట్స్గా విభజించారు. కందాయ ఫలితాలు మనం ఎందుకు చూస్తాము అంటే జాతకుడికి ఈ సంవత్సరం మొత్తము ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్నది కందాయ ఫలితాలు చూస్తాము. మీనరాశిలో జన్మించిన వారికి కందాయ ఫలితాలు చూద్దాము. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి 4వ పాదంలో జన్మించిన వారికి 4, 2, 1 మొదటి 4 మాసములు మధ్యస్థంగాను, మధ్యలో వచ్చే 4 మాసములు కూడా మిశ్రమ ఫలితాలను, చివరి 4 మాసములు ధనలాభం శుభప్రదంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి 1, 2, 3, 4 పాదాలు. ఉత్తరాభాద్ర నక్షత్రం 7, 0, 4 మొదటి 4 మాసములు 7 అనగా ధనలాభం శుభప్రదం చాలా మంచిగా ఉంది, నెంబర్ కూడా ఎక్కువ ఉంది 7. మరియు మధ్యలో వచ్చే 4 మాసములు 0 అంటే మానసిక ప్రశాంతత లోపించడం, మానసిక ఒత్తిడికి లోనవ్వటము. చివరి 4 మాసములు 4 మిశ్రమ ఫలితాలని ఇస్తాయి. నెక్స్ట్ వచ్చి రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి 2, 1, 2 మొదటి 4 మాసములు మధ్యమ ఫలితాలు, చివరి 4 మాసం కూడా మధ్యమ ఫలితాలు, మధ్యలో వచ్చే 4 మాసం 1 ధనలాభం శుభప్రదాన్ని కలిగి ఉంటాయి. మనం రాశి ఫలితాలకు వెళ్దాం డైరెక్ట్గా. నెక్స్ట్ మీనరాశిలో జన్మించిన వారికి గురు భగవానుడు 4వ స్థానంలో ఉన్నారు. 4వ స్థానము అంటే గురువుకి యోగకారకంగా కాదు, వర్క్లో ఒత్తిడి వర్క్లో అని కాదు, గృహానికి సంబంధించిన ఇబ్బందులు గురి అవ్వడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శని భగవానుడు జన్మరాశిలోనే ఉన్నారు, ఏలినాటి శనిలో ఉన్నారు మీనరాశి వారు. సో ఏలినాటి శనిలో ఉన్న జన్మశని ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏ మాత్రం మిస్టేక్ చేసినా శని భగవానుడు పక్కనే కూర్చున్నట్టు, ఏమన్నా బేసిక్స్ రూల్స్ కానీ డిసిప్లిన్స్ కానీ ఏ మాత్రం మిస్టేక్ అయినా వెంటనే పనిష్మెంట్ ఇచ్చినట్టు దెబ్బ కొట్టినట్టు మనకి జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశిలో జన్మించిన వారు. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి వీళ్ళకి 6వ స్థానంలో పూర్ణ యోగకారకంగా ఉన్నారు, అందులో సింహంలో ఉన్నారు, ఇంకా మంచిగా యోగిస్తారు. సో లిటిగేషన్స్ వాటిల్లో ఏమన్నా ఉన్నా డిసెంబర్ 5 వరకు డిసెంబర్ 5 వరకు కేతు 6వ స్థానంలో ఉంటారు కాబట్టి ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రాహు 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానంలో రాహు కొంచెం ఇబ్బంది కలిగిస్తారు మనకి, బెడ్ కంఫర్ట్స్ కానీ స్లీప్ అంటే సరిగా నిద్ర లేకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా వీరికి మీనరాశి వారికి యోగించే గ్రహాలు ఏమున్నాయంటే ఈ సంవత్సర కాలంలో మీనరాశి వారికి గురు భగవానుడు జూన్ 5 తర్వాత 5వ స్థానంలోకి వెళ్ళి యోగిస్తారు. కేతు 6వ స్థానంలో యోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి రాహు శని యోగకారకంగా లేరు. సో వీరికి యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జన్మశనిలో ఉన్నారు కాబట్టి చాలా డిసిప్లిన్గా ఉండటం మీనరాశి వాళ్ళు చాలా మంచిది. సో వీళ్ళకి యావరేజ్గా అని చెప్పుకోవచ్చు మీనరాశి వాళ్ళు. వీళ్ళకి పరిహారాలు వచ్చేసి మనకి శని భగవానునికి తైలాభిషేకం చేసుకోవడము, నువ్వుల నైవేద్యం పెట్టడము, దీపారాధన చేసుకోవడం శని భగవానునికి, శని ప్రదక్షిణ చేసి 19 సార్లు శని జపం అంటే నీలాంజన సమావాస శ్లోకం జపించడం మంచిది వీరికి. మరియు వచ్చేసి రాహుకి అమ్మవారి దుర్గా పూజ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ అండి, నమస్కారం.